హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కల్పాల. మీరు చూస్తుంది మొన్న మేము రథసప్తమికి వెళ్ళిన వీడియోస్ అండి. అది ఫుల్ వీడియో మీకు పెడదామని, అంటే కొన్ని మేము చిన్న చిన్న వీడియోస్ తీసినవి ఉన్నాయి కదా, మేము ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము అనేది చిన్న చిన్నవి చెప్దామని మీకైతే ఫుల్ వీడియో పెడుతున్నాను. నా ఛానల్లో చూడండి తప్పకుండా. మాకు తిరుమల వెళ్ళేటప్పుడు రిజర్వేషన్లు చేయించుకోవడానికి అట్లా అసలు అవకాశం ఉండట్లేదండి. రథసప్తమికి కూడా మాకు 5 డేస్ ముందే వచ్చిందనమాట ప్రోగ్రాము. ఇంకా ఆ టైంలో మాకు టికెట్స్ అయితే రిజర్వేషన్ అయితే దొరకలేదనమాట. మేము పొద్దున్నే పినాకినీకైతే బయలుదేరాము. అయితే పర్వాలేదు, మాకు మా టీం అంతా కూడా బాపట్ల చేరుకునేసరికి మాకు అందరికీ చక్కగా కూర్చోడానికి అయితే ఉంది. అలాగే చీరాల ఒంగోలు వెళ్ళేసరికి అయితే అందరూ మా టీం మొత్తం ఒకే చోట కూర్చున్నారు. మీరు చూసేది అయితే బాపట్ల అనమాట. బాపట్ల వెళ్ళే ముందు అందరం సిట్టింగ్ ప్లేసెస్ అయితే దొరుకుతున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేమైతే ఎక్కడా కూడా ఇబ్బంది అయితే పడలేదండి. ప్రయాణం కూడా బాగా జరిగిందనమాట మాకు. చూడండి మా టీం అంతా కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఓకేనా. అయితే మేము ముందు పినాకినిక్ కదా, మీరు తిరుపతి ఎట్లా వెళ్తారో అనొచ్చు. మేము నాయుడుపేట దాకా వెళ్ళిపోతామండి. నాయుడుపేట నుంచి అక్కడి నుంచి బస్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి కూడా మేము 30 మెంబర్స్ ఉండేసరికి ఒకే బస్సులో అయితే ఖాళీ అయితే ఉండట్లేదండి. మేము తిరుపతి మీకు చూస్తున్నారు కదా, కొండపైకి వెళ్ళేటప్పుడు వీడియో అనమాట అది. నాయుడుపేట నుంచి మేము కాళహస్తి వచ్చి, కాళహస్తి నుంచి మళ్ళీ తిరుపతికి బస్సు ఎక్కి, తిరుపతి నుంచి మళ్ళీ కొండపైకి బస్సు, అలా 3 బస్సులు మారాల్సి వస్తుంది. అంటే ఆ టైంలో అవి అయితే మాత్రమే మాకు కన్వీనియంట్గా ఉంటున్నాయి. డైరెక్ట్గా అయితేనేమో కొంతమంది నుంచోవాల్సి వస్తున్నాం, అలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. చూడండి రూములకి అయితే చేరిపోయాము. మా పిల్లలు జడలు వేసుకోవడం, ఇంకా గోల చేస్తూ ఉంటారనమాట. రూముల దగ్గర జడలు వేసుకోవడం, ఆడుకోవడం, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తూ ఉంటారు. చూడండి వీడియోస్ తీస్తున్నారని అలా పరిగెట్టేస్తున్నారు వాళ్ళు. మిల్కీ బాగా ఆడుకుంటుంది. రూమ్స్ అయితే మాకు 3 రూమ్స్ అయితే అవైలబుల్గా ఇచ్చారండి. చాలా బాగున్నాయి రూములు, కానీ హాట్ వాటర్ అంతా ఉంటుంది. మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ 2లో ఇస్తారనమాట మాకు రూమ్స్. ఆ రోజు సాయంత్రం మేము వరాహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట. మా టీం అంతా కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాకనే, తర్వాత వరాహస్వామిని దర్శించిన తర్వాతే మనకి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటాం కదా. అందుకని మా టీం అందరినీ కూడా ముందు వరాహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే తీసుకువెళ్ళాను. మళ్ళీ రేపు నెక్స్ట్ డే మన టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి కుదరదు కదా అన్న ఉద్దేశంతో అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అనమాట, లైటింగ్కి చాలా బాగుంది. నా ఫోన్లో లైటింగ్ అయితే ఇంకా అంత మటుకే బాగా కనిపిస్తుంది. అక్కడ చూడటానికైతే చాలా బాగుందన్నమాట. అసలు ఆ గ్యాలరీలో అప్పటి నుంచే పడుకునే ఉన్నారనమాట చాలామంది. ఇంకంటే ఆ ప్లేసుల్లో వాళ్ళే ఇంకా, అంటే అందరికీ రూమ్స్ అవైలబుల్గా ఉండవు కదా. 2 డేస్ నుంచి 1 డే ముందు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలా అక్కడ ఏర్పాటు చేసిన మాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలో అందరు పడుకోవడం కానీ, కూర్చొని చక్కగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. ఎక్కడా ఇబ్బంది పడకుండా చాలా బాగుందనమాట. మేము వరాహస్వామిని దర్శించుకొని ఇంకా మాడవీధుల్లో పిల్లలంతా కొంచెం సేపు ఆడుకున్నారు చక్కగా. లైటింగ్ ఉన్న చోటల్లా కూడా ఫొటోస్ దిగటం. ఇదిగో చూడండి అమ్మవారి అనమాట, పద్మాసనంలో కూర్చోండి, ఎంత బాగుందనమాట. మా టీం అంతా ఫోటోలు దిగారు చక్కగా. పిల్లలంతా కూడా చాలా బాగా దిగారు. అందరూ కూడా రకరకాల ఫోజులు, ఎవరు బ్యాచ్లతో వాళ్ళు, ఎవరు ఫ్రెండ్స్తో వాళ్ళు అన్నట్టు. ఇంకా ఒక 1.5 అవర్ అనమాట బాగా చక్క ఫొటోసు అక్కడ అంతా తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మేము భోజనానికి అయితే వెళ్ళాము. చూడండి అమ్మవారి లైటింగ్ అయితే ఎంత బాగుందో. ఏంటి మీరు చూడటానికి చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ మాకు రియల్గా అయితే చాలా బాగుందనమాట. ఇంకా ఫొటోస్లో అలా లైటింగ్ ఆ షేడ్స్ అయితే వచ్చినాయి, చాలా బాగుంది. అన్నదానానికి అందరూ అలా ఫొటోస్ కూడా దిగారు. అయితే మన అన్నదాన సత్రానికి అయితే వచ్చేసి అలా ఫొటోస్ అయితే దిగారు మళ్ళీ పిల్లలంతా కూడా. ఇంకా భోంచేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. పొద్దున్నే గరగల డ్యాన్స్తో వచ్చేసాం దేవాలయం ముందుకైతే. ఇది ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత దిగిన ఫొటోస్ అండి. అలా వెంకటేశ్వర గెటప్లో ఉన్న వాళ్ళతో కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నాము. గరగల డ్యాన్స్తో అసలు చాలా బాగా జరిగిందండి. మాతో చాలామంది ఫొటోస్ కూడా తీయించుకున్నారు టీంతో. ఇది గుడి ముందు అనమాట. ఖచ్చితంగా మనకి గుడి ముందు చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారండి. చూడండి గరగల డ్యాన్స్తో. ఇది వచ్చేసరికి నైట్ టైం చేసిందండి. నైట్ టైం వాస్తవంగా అయితే మేము దిన్సా డ్యాన్స్తో రావాలన్నమాట.
అయితే ఈవినింగ్ టైం కూడా ఇదే లైటింగ్తో చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మేడము ఇదే చేసేయమన్నారు. అందుకని ఈవినింగ్ కూడా మేము ఇదే చేసాము. మాకు వాహన సేవ అయిపోగానే స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారండి. చూడండి, వాహన సేవకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం నైట్ టైం కూడా మేము ఫొటోస్ అయితే తీయించుకున్నాము. వాహన సేవకి వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా మేము రూమ్కి వెళ్ళి అవన్నీ తీసేసి చక్కగా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. మేము దర్శనం చేసుకొని అంతే మళ్ళీ బయటకు వచ్చేసరికి లడ్డు అన్నీ ప్రసాదం తీసుకొని వచ్చేసరికి 1 గంట అయిపోయింది. టిఫిన్లు చేసి రూమ్కి వచ్చేసరికి 2 అయిపోయింది అనమాట. పొద్దున్నే కృష్ణాకి అయితే వెళ్ళలేకపోయాము. ఎట్లాగూ వెళ్ళలేదు కదా, మేము పార్కుకి తీసుకెళ్ళమని అడిగారు పిల్లలంతా కూడా. అందుకని పిల్లలందరినీ కొంతసేపు సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది కదా తిరుపతి వచ్చి అని వీళ్ళందరినీ కూడా కాసేపు పార్కుకి తీసుకెళ్ళానండి. ఒక 1 అవర్ అట్లా ఆడుకున్నారు. కాసేపు ఆడుకున్న తర్వాత అయితే మళ్ళీ మేము రూమ్కి అయితే వచ్చేసి టిఫిన్లు చేసేసి రూమ్ 9 కల్లా వెకేట్ చేసేయాలని చెప్పారు. ఇంకా 9:30 కల్లా మేము రూమ్లో అయితే వెకేట్ చేసేసాము. చక్కగా టిఫిన్ చేసి లగేజ్ అంతా తెచ్చేసుకొని వచ్చేసామండి. కిందకి దిగిపోయి వెహికల్ మాట్లాడుకొని కిందకి దిగిపోయాము. మళ్ళీ బస్కు అయితే ఎక్కేసి కాళహస్తి చేరుకొని స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. కాళహస్తి కూడా పిల్లలకి ఎప్పటి నుంచో చేయించాలి, ఒకసారి స్వామివారి దర్శనానికి పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ దర్శనానికి అయితే తీసుకువెళ్ళాను. చూడండి, పార్క్లో సరదాగా అసలు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఫొటోస్ అయితే చాలా బాగా దిగారనమాట. నాకే చాలా అందంగా అనిపించినాయి వాళ్ళు దిగిన ఫొటోస్ చూస్తే. భలే చాలా బాగా నచ్చింది నాకు. అట్లా కాళహస్తిలో కూడా స్వామివారి దర్శనం చేసుకొని అలాగే నాయుడుపేట చేరుకోవడానికి ట్రైన్ అందుతా లేదా అనేది చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ స్వామివారు మా వెంటే ఉండి మమ్మల్ని నడిపించినట్లే అనిపించింది. మేము నాయుడుపేట చేరుకొని మేము చక్కగా లేడీస్ బోగి దగ్గరికి వెళ్ళి నుంచుండేసరికి 5 మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేసిందండి. కాబట్టి చక్కగా మేము పొన్నూరు అయితే చేరుకున్నాము 8 కల్లా. అంతా హ్యాపీగా జరిగిపోయింది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్.